హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మామిడికాయ పచ్చడి, మన తెలంగాణ ఆంధ్ర సైడ్ మామిడికాయ పచ్చడి అంటే ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. సో మా ఇంట్లో ఈరోజు మామిడికాయ పచ్చడి పెడుతున్నాను అనమాట. సో నిన్న వీడియో మీకు చూపిద్దామని వీడియో తీశాను. ఫస్ట్ మసాలాలు మనం ఫ్రై చేసుకొని మసాలా పొడి పెట్టుకుంటే కలుపుకోవడం ఈజీ అవుతుందన్నమాట. జీలకర్ర, మెంతులు, ఆవాలు ఈ మూడింటిని ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. జీలకర్ర అంటే పావు కిలో జీలకర్ర, పావు కిలో మెంతులు, పావు కిలో మెంతులు కాదు, పావు కిలో జీలకర్ర, పావు కిలో ఆవాలు, 50 గ్రామ్స్ చిటాకట్ల మెంతులు తీసుకున్నాం అనమాట. వీటిని మూడింటిని వేయించుకొని పొడి తీసుకొని పక్కన పెట్టుకున్నాం. అట్లాగే ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లిగడ్డ 2 కిలోల అల్లం వెల్లిగడ్డ తీసుకున్నాము. ఎన్ని కాయలకి 30 కాయల మామిడికాయలు తీసుకున్నాం అనమాట. 30 మామిడికాయలకి 2 కిలోల అల్లం వెల్లిగడ్డ, పావు కిలో జీలకర్ర, పావు కిలో ఆవాలు, 50 గ్రాముల మెంతులు తీసుకున్నాము. వేయించి పొడి పెట్టుకున్నాం. అన్నీ అల్లం వెల్లిగడ్డ కూడా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం. కారం ఏమో కిలోకి కొద్దిగా తక్కువ 2 గ్లాసులు వేసిందనమాట. ఉప్పు ఏమో కిలోకి కొద్దిగా తక్కువ, అది కూడా ఒక 700 గ్రాములు 800 గ్రాములు ఉప్పు వేసింది అనమాట. ఫస్ట్ మొత్తమ్మ ఆమె స్టైల్లో వేస్తుంది. అంటే ఆమె అంజాద బట్టి వేసే, ఎంత కొలత అనేది కాకుండా ఆమెకు తెలుస్తుంది కదా అంజాద, అట్లా వేస్తుంది అనమాట. ఫస్ట్ మామిడికాయలు అన్నీ కడుక్కొని వాటర్లో తేంగానే కొద్దిసేపు నానబెట్టి తీసి తూడ్చి కడిగి ఇట్లా కాయలన్నీ కట్ చేసి ఇట్లా కొంచెంసేపు ఆరేసి కొంచెంసేపు ఆరినాక ఇట్లా తీసి ఒక పెద్ద ఇట్లా బేషన్ లాగా వేసుకొని దాంట్లో కాయలు వేసుకొని ఇట్లా అన్నీ కలుపుతారనమాట. అన్నీ దగ్గర పెట్టుకున్నాం అనుకో మనకి కలపడం అనేది ఈజీ అవుతుంది. సో మామిడికాయలు ఫస్ట్ కారం వేసింది. కారం వేసినాక ఉప్పు కూడా వేసింది. అది కారానికి సరిపడ ఉప్పు ముందు వేసింది అనమాట. తర్వాత ఇప్పుడు మసాలా ఉంది కదా, మన మెంతుల పొడి, ఆవాల పొడి, జీలకర్ర పొడి, ఈ మూడింటిని కలిపి కొలతలాగా ఆమెకి అంజాద బట్టి చూసుకొని వేస్తుంది అనమాట. ఇట్లా ఒక గ్లాసున్నర అయింది మాకైతే ఈ మసాలా పొడి అయితే. ఇట్లా ఇవన్నీ వేసుకొని ఈ మసాలాకు తగ్గట్టు కారం కూడా మళ్ళీ ఉప్పు అలాగే వేసుకోవాలన్నమాట. మసాలా ఎంత వేసినామో దానికి సరిపడా ఉప్పు వేసేది మా అత్త పద్ధతిలో అట్లా వేసింది అనమాట. అందరు ఎట్లా పెడతారో నాకు కూడా తెలియదు, కాకపోతే మా అత్తమ్మ అట్లా పెట్టింది. సో మసాలా అంతా దీంట్లో వేసేసింది. దీంట్లో వేసేసి మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఒకటే దగ్గర కుప్పలాగా కాకుండా ఇట్లా చుట్టుముట్ల అట్లా స్ప్రెడ్ చేసినట్టు వేస్తే మనకు కలపడానికి ఈజీ అవుతుంది అనమాట. అట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి సరిపడా మసాలాకి సరిపడా కొద్దిగా ఉప్పు వేసింది. ఇట్లా మనం మన ఆంధ్ర సైడ్ అయినా తెలంగాణ వాళ్ళు అంటే అసలు మామిడికాయ పచ్చడి అనేది లేకుండా ఉండరు. అసలు వేడి వేడి అన్నంలో అసలు మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది అసలు. ఇప్పుడు అసలు నాకు అది చూస్తుంటేనే ఊరిలో అవుతున్నాయి. మాది ఎప్పుడైనా అసలు మామిడికాయ పచ్చడి అనేది మిగలదు. ఈసారి పెట్టినామంటే వచ్చేసారి వరకు ఎట్లయినా అయిపోతుంది మామిడికాయ పచ్చడి. మీరు కూడా ఉంటుందా లేకుండా అయిపోతుందా కామెంట్ చేయండి. దాంట్లోనే కొన్ని వెల్లుల్లిపాయలు, మనం ఆల్రెడీ ఇదేంది అల్లం వెల్లిగడ్డ నూరుకుంటాం కదా, అప్పుడు కొన్ని వెల్లిపాయలు అనేటివి తీసి పక్కన పెట్టుకొని ఇట్లా పైనుంచి వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా నూరింది అయితేనే బాగుంటుంది అనమాట. ఇంకా నేను అప్పుడే నూరిన 2 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. మళ్ళీ 2 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇట్లా కలుపుతుంది అనమాట. ఇప్పుడు అంతా మన సైడ్ అయితే మా ఇంట్లో అందరం తింటాం. మీరు తింటారా? ఇలా ఉంటుంది అసలు. మీకు ఎవరు చేస్తే ఇష్టం మామిడికాయ పచ్చడి? మా డాడీ కూడా చేస్తాడు. అదేంటో మా ఇంట్లో అయితే మా డాడీ చేస్తాడు. మా ఈ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అత్తమ్మ చేస్తుంది. మా డాడీ కూడా మస్తు పెడతాడు పచ్చడి అయితే. కొంతమంది చేతితో పెడితే అది మస్తు కుదురుతుంది అసలు మామిడికాయ పచ్చడి. సో ఇట్లా అంతా మనము కలిసేలా కలుపుకోవాలన్నమాట. ఇంకా ప్రతి ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి మామిడికాయ పచ్చడి అనేది. ముందు ఇది కలపడానికి ముందు ఫస్ట్ ఇది మన జాడు ఉంటుంది కదా, మామిడికాయ తొక్కు పెట్టినాక వేసే జాడు, దానికి పూజ చేసి ఒక 5 బొట్లు పెట్టి మంచి నీట్గా కడుక్కొని ఒక 5 బొట్లు పెట్టి దానికి కంకణం కట్టి, అట్లనే ఇంట్లో కూడా అందరికి కంకణం కట్టుకొని బొట్టు పెట్టుకొని మామిడికాయ పచ్చడిని స్టార్ట్ చేస్తాం. పొద్దున్నే ఇల్లు తుడుచుకొని కడుక్కొని ఆకిలి సాన్పు చేసుకొని ఆ మామిడికాయ పచ్చడి పెట్టడానికి కూడా చాలా పవిత్రత అనమాట. అంటే మస్తు పాటిస్తారు మా సైడ్ అయితే. అది ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు పెట్టరు. కరెక్ట్ టైం చూసుకొని, కరెక్ట్ ఏమంటారు, ఏమైనా ఉన్నాయా మూడాలు అని అంటారు కదా, అట్లా ఏమైనా ఉన్నాయో చూసుకొని పెడతారనమాట. దశమి ఏంట్లో పెడతారు, రోహిణి దశమి అట్లా ఉండే చూసుకొని పెడతారు. అయితే నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను. నా కొడుకు ఏం చేస్తున్నాడంటే మా మమ్మీ వీడియో తీస్తుందని చెప్పి నేను కూడా వీడియో తీస్తున్నాను. నాన్నమ్మ ఫోన్ తీసుకొని వీడియో తీస్తుంది అనమాట. ఆయన కూడా మా మమ్మీ వీడియో తీస్తుందని.
అట్లా వాడొకటి వాని టైంపాస్ వానిది, వాని ఆనందం వానిది అట్లా. అయితే ఇట్లా కలుపుకోవాలి, మొత్తం కలుపుకోవాలి, ప్రతి ఒక్క ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఆ జాడీలో వేసేసుకోవడమే అండి. ఇంకా నూనె అనేది 2 కిలోలు తీసుకున్నాం మేము. నూనె 2 కిలోలు తీసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకొని వేడి చేసి నూనెని అలా జీలకర్ర ఆవాలు వేసి అది చల్లగే వరకు చల్లార్చుకోవాలి. ముందు ఫస్ట్ మనం నూనెనే వేడి చేసుకోవాలి. నూనె వేడి చేసుకొని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత కలుపుకుంటే ఈ కలిపేలోపు చల్లారుతుంది అనమాట. అయితే ఇట్లా కలుపుకోవాలి, మంచిగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని అందులో వేసుకోవడమే. మీ స్టైల్లో మీరు ఇలా పెడతారో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. మా సైడ్ అంటే మా ఇంట్లో ఇట్లా పెడతారు. ఇంకొక మా డాడీ అయితే ఇట్లా కాదు, అన్నీ వేసి మంచిగా ఒకసారి కలుపుతాడు. నూనె కూడా దీంట్లోనే పోసి కలుపుతాడు. కానీ మా అత్తమ్మ నూనె మాత్రం మిల్ల పోయేది. అందులో వేసినాక జాడి అది ఉంటుంది కదా, ఆ జాడీలో వేసినాక ఇప్పుడంతా మామిడికాయ పచ్చడి వేస్తుంది అనమాట. అందులో వేసినాక నూనె పోస్తుంది. ఇప్పుడు నూనె పోయలేదు, డైరెక్ట్గా అందులో వేసినాక నూనె పోసి అట్లా కలపకుండా అట్లా పెట్టేస్తుంది. కానీ మా డాడీ మాత్రం నూనె పోసి కలుపుతాడు. ఒక్కొక్కరు ఒక తీరు చేస్తారు కదా మామిడికాయ పచ్చడిని. కానీ ఇలానైనా బాగుంటుంది, మా డాడీ చేసేదైనా బాగుంటుంది, అట్లయినా బాగుంటుంది. కొంతమంది ఒక తీరు చేస్తారు అట్లా. మేమైతే మా అత్త అయితే ఇట్లా చేస్తుంది అనమాట. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇట్లా ఈ పచ్చడి మాకు ఒక 6-7 నెలల్లో మళ్ళీ ఖతం అవుతుంది అనమాట. మళ్ళీ ఎండాకాలం వచ్చే వరకు ఏముండదు మ్యాక్సిమం. ఏదో గిత్తతుంటే ఉంటుంది, అది కూడా ఉండకపోతే ఉండదు. ఫస్ట్ మనం మామిడికాయలు మంచి తీసుకోవాలన్నమాట. ఎంత మంచిగా తీసుకుంటే కాయ తొక్క అనేది అంత మంచిగా వస్తుంది. సో అంత అందులో వేసినాక నూనె ఆల్రెడీ మేము వేడి చేసుకొని పెట్టుకున్నాక చల్లగా కావాలి, నూనె మొత్తం చల్లగా కావాలి. చల్లగా అయినాక అది తెచ్చిన అందులో ఆల్రెడీ జీలకర్ర ఆవాలు వేసుకున్నాం. చూస్తున్నారు మీకు కనిపిస్తుండొచ్చు. 2 కిలోల నూనె అనమాట. 2 కిలోల నూనె పచ్చడి వేసుకున్నది మొత్తం దాంట్లో ఇది తీసుకొచ్చి వేసేయాలి. వేసేసి కలపొద్దంట, అసలు కలపకుండా తీసుకుపోయి అట్లనే పెట్టాలి. మేమైతే దేవుని రూమ్లో పెడతాం అనమాట. కలపకుండా జస్ట్ అట్లా తీసుకుపోయి దేవుని రూమ్లో పెట్టేసి ఒక 2 రోజులైనా 3 రోజుల తర్వాత మంచిగా కలిపి తీసారన్నమాట. ఊరుతుంది కొంచెం అనేది, నూనె అంతా లోపల స్ప్రెడ్ అయ్యి కొంచెం తొక్క అనేది మంచి ఇట్లా దగ్గరకు వస్తుంది అనమాట. అప్పుడు పచ్చడి అనేది తీసారన్నమాట. మస్తు ఉంటుంది టేస్ట్. అయితే ఒకసారి మీరైతే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్కి. అసలు వీడియో చేయాలని నేను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయొద్దని అనుకున్నాను. చేయొద్దు అనుకుంటేనే చేశాను. బట్ మంచి ఇదే వస్తుంది, కానీ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఇలా ఏమంటారు, అది కట్టేసి దాని మీద ఒక మూత పెడుతుంది అనమాట. మూత పెట్టి వైట్ కలర్ ఒక బట్ట తీసుకొని బట్ట కట్టి దానిపైన మూత పెడతారు. మూత పెట్టి దాని మీద ఒక బరువు పెట్టేసి దేవుని ఇంట్లో పెట్టేస్తారు, అంతే. మామిడికాయ పచ్చడి చేయాలంటే కనీసం ఒక 2000 అని ఉండాలండి. ఇప్పుడు మాకైతే ఖచ్చితంగా 2000 ఖర్చు వస్తుంది మనకి మామిడికాయ పచ్చడి చేసుకోవాలంటే. ఒక కాయ 5 రూపాయలు పడింది. 30 కాయలకి 150 రూపాయలు అట్లా అవుతుంది. నూనెకి, ఉప్పు, కారము అన్నీ ఫ్రెష్గా తెస్తాం కదా, ఒక 2000 అయినా అవుతుంది. నూనె, ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, మళ్ళీ జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ కలిపి ఒక 2000 దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.